ఇంగ్లాండ్తో సిరీస్కు ఎంపికైనప్పటికీ కూడా ఓ ముగ్గురు ఆటగాళ్లకు మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లభించలేదు. కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, అభిమన్యు ఈశ్వరన్ ఒక్క టెస్టులోనూ ఆడలేకపోయారు. ఇంగ్లాండ్ పర్యటనకు ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ను ఎంపిక చేశారు. దీంతో అతడు ఇంగ్లాండ్ పర్యటనలో కీలక పాత్ర పోషిస్తాడని, ఖచ్చితంగా 3 నుంచి 4 మ్యాచ్లు ఆడతాడని అంతా భావించారు. అయితే అలా జరగలేదు. 5 మ్యాచ్ల్లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు ఉండడంతో కుల్దీప్ కు తుది జట్టులో స్థానం దక్కలేదు. ఇదిలా ఉంటే హర్షదీప్ సింగ్ పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్ కీలక బౌలర్గా ఉన్నాడు. అయినప్పటికీ ఇప్పటి వరకు అతడు టెస్టు అరంగేట్రం చేయలేదు. ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేయడంతో కనీసం ఒక్క మ్యాచ్లోనైనా ఆడే అవకాశం వస్తుందని, అతడి అరంగేట్రం ఖాయమని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఓవల్ మ్యాచ్కు బుమ్రా లేకపోవడంతో కనీసం 5 మ్యాచ్లోనైనా అతడికి స్థానం దక్కుతుందని భావించగా, హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్లు, ప్రసిద్ధ్ కృష్ణపైనే నమ్మకం ఉంచడంతో హర్షదీప్ సింగ్ మరోసారి బెంచికి పరిమితం కావడం తప్పలేదు. ఇక అభిమన్యు ఈశ్వరన్ను ఇంగ్లాండ్ పర్యటనకు రిజర్వ్ ఓపెనర్గా తీసుకున్నారు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఉండడంతో ఈ యువ ఆటగాడికి ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం రాలేదు. 29 ఏళ్ల అభిమన్యు ఈశ్వరన్ దేశవాళీ క్రికెట్లో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. దాదాపు 3 ఏళ్లుగా టీమిండియా ఆడే టెస్ట్ సిరీస్లకు ఎంపిక అవుతున్నా కూడా తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. ఇతడు కూడా ఇంకా టెస్ట్ అరంగేట్రం చేయలేదు. ఇతడికి తుది జట్టులో చోటు ఎప్పుడు దక్కుతుందో వేచి చూడాల్సిందే. దీంతో ఈ ముగ్గురు ఆటగాళ్లు బ్యాగ్లు మోయడానికి మాత్రమే ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.